హాయ్ అండి, అందరికీ వందనాలండి. యెహెజ్కేలు గ్రంథము 35వ అధ్యాయం అండి. మొదటి వచనం చదువుకుందాము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, శేయీరు పర్వతము వైపు నీ ముఖము త్రిప్పుకొని దానికి మాట ఎత్తి ఇలాగు ప్రవచింపుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, శేయీరు పర్వతమా, నేను నీకు విరోధినైతిని. నా హస్తము నీ మీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసేదను. 4వ వచనమండి. నీవు నిర్జనముగా ఉండునట్లు నీ పట్టణములను ఎడార్లుగా చేసేదను. నీవు పాడవదువు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని నీవు తెలుసుకుందువు. ఇశ్రాయేలీయుల ఎడల ఎడతెగని పగ కలిగి వారి దోష సమాప్తి కాలమున వారికి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమునకు అప్పగించితివి గనుక నా జీవము తోడు నేను నిన్ను రక్తముగా చేసేదను. రక్తము నిన్ను తరుమును, రక్తము నీకిష్టమాయెను గనుక రక్తమే నిన్ను తరుమును. ఇదే ప్రభు అని యెహోవా వాక్కు. 7వ వచనమండి. వచ్చువారును పోవువారును లేకుండా అందరినీ నిర్మూలము చేసి నేను శేయీరు పర్వతమును పాడుగాను నిర్జనముగాను చేయుదును. అతని పర్వతములను హతమైన వారితో నింపుదును. నీ కొండల్లోనూ నీ లోయల్లోనూ నీ వాగులన్నిటిలోనూ వారు ఖడ్గము చేత హతులై కూలుదురు. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు నీ పట్టణములు మరలా కట్టబడకుండా ఎల్లప్పుడూ పాడుగా ఉండచేయుదును. 10వ వచనమండి. యెహోవా అక్కడ నుండినను ఆ రెండు జనములను ఆ రెండు దేశములను మనవే, మనము వాటిని స్వాధీనపరచుకొందుము రెండని నీవనుకుంటివే. నా జీవము తోడు నీవు వారి ఎడల పట్టిన పగవలన వారికి చూపిన అసూయ చొప్పునను క్రోధము చొప్పునను నేను నీకు తగిన పని చేసి నిన్ను శిక్షించుట వలన వారికి నన్ను నేనే తెలియపరచుకుందును. 12వ వచనమండి. అవి పాడైనవి, మనకు ఆహారముగా అప్పగింపబడినవి. నీవు ఇశ్రాయేలు పర్వతములను గురించి పలికిన దూషణ మాటలన్నీ యెహోవా నాకు వినబడినని నీవు తెలుసుకుందువు. 13వ వచనమండి. పెద్ద నోరు చేసుకొని మీరు నా మీద విస్తారముగా ఆడిన మాటలు నాకు వినబడెను. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, లోకమంతయు సంతోషించినప్పుడు నాశనము నేను నీ మీదికి రప్పించెదను. 15వ వచనమండి. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము పాడైపోవుట చూచి నీవు సంతోషించితివి గనుక నీకును ఆ ప్రకారముగానే చేసేదను. శేయీరు పర్వతమా, నీవు పాడవుదువు, ఎదోము దేశము యావత్తును పాడైపోవును. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నెక్స్ట్ అధ్యాయం 36వ అధ్యాయం అండి.